కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే నాగేశ్వర్ గారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండీ బీచ్ లో ఉగ్ర దాడి జరిగింది. ఇద్దరు ముష్కరులు యూదులే లక్ష్యంగా కాల్పులు జరిపారు సార్. వీరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే మరొకరు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం ఈ ఘటనలో 12 మంది యూదులు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం సార్. ఏంటి సార్ ఈ ఉగ్ర దాడి గురించి మీ కామెంట్ ఏంటి? తాజాగా టైమ్ మ్యాగజైన్ లో వచ్చింది 16 వరకు చనిపోయారు. 16 పెరుగుతోంది. ఇంకా మొదలు ఏ రూపంలో ఏ కారణం రీత్యా జరిగిన తీవ్రవాద దాడిని ఖండించాల్సిందే. ఎందుకంటే అది మానవత్వంపై దాడి. రీజన్స్, కాజెస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. కానీ దానికన్నా ముందు అది ఏ కారణం రీత్యా జరిగినా, ఎవరు చేసినా, ఎక్కడ చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇది మానవత్వానికి అంగీకరించాల్సిన అవకాశమే లేదు. ఏ సమస్యకు హింస ఎప్పుడూ పరిష్కారం ఉండదు. అందులో అమాయకులైన ప్రజలపైన జరిగే దాడి, ఎవరో చేసే తప్పులకు సాధారణ యూదులు ఏం చేశారు పాపం, వాళ్ళని అన్యాయంగా చంపితే ఊచకొత్త కోసం వాళ్ళకి ఏంటి సంబంధం? కానీ మనము ఇలా ఖండిస్తే సరిపోతుందా? ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలని పరిష్కరించకుండా కేవలం ఖండిస్తే సరిపోదు. అందువల్ల మనకు బుద్ధుని బోధనలో ఒక సూత్రం ఉంటుంది. మనము ఏదైనా ఒక దాన్ని ఎలా చూడాలి అనే అంశంలో బుద్ధుడు ఎంత గొప్పగా చెప్తాడంటే, దేనికైనా మొదలు కారణాలని కనుక్కోండి, అన్వేషించండి, వాటికి పరిష్కారాలు చూడండి. అది ఒక అంశాన్ని చూసే విధానము అంటారు. ఇప్పుడు అందుకే మీకు బుద్ధిస్ట్ కంట్రీస్లో వాళ్ళు ఈ వెస్టర్న్ మెథడాలజీస్, పరిశోధనా పద్ధతులైన పాజిటివిజం ఇలాంటివి కాకుండా దే జనరేటెడ్ దేర్ ఓన్ రీసెర్చ్ మెథడాలజీస్. అంటే బుద్ధుడు చెప్పిన ఈ సూత్రాల ఆధారంగా, అంటే ఒక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఎవరో చెప్పారని, ఏదో గ్రంథంలో ఉందని, ఏదో ఒక పండితుడు చెప్పాడని కాదు, దాన్ని మీరు స్టడీ చేయండి దాన్ని అని. అలా ఎందుకంటే అలా చూడకపోతే ఏమొస్తాడో ఖండిస్తాం. మన పని ఖండించుకుంటేనే ఉంటాం. అందుకే ఈ ఘటన వెనకాలన్న కండిషన్స్ ఏంటి, ఏ పరిస్థితులు ఈ ఘటనకు కారణమయ్యాయి, మరి ఇది ఆలోచించాల్సిన అవసరం. సో దీనికి ఆస్ట్రేలియాలో 28 మిలియన్ పాపులేషన్, 2,80,00,000 ఆస్ట్రేలియా జనాభా. ఇందులో 1,17,000 మంది యూదులు ఉంటారు ఆస్ట్రేలియాలోనే డెమోగ్రఫీని. సో జ్యూస్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంటారు. మీకు సిగ్నిఫికెంట్ నెంబర్గా ఉన్న కంట్రీస్లో ఆస్ట్రేలియా ఒకటి. సో మీకు అమెరికాలో జ్యూస్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. సో ఈవెన్ రష్యన్ స్పీకింగ్ జ్యూస్ కమ్యూనిటీ కూడా ఉంది. మీకు పెద్ద ఎత్తున ఇజ్రాయిల్కు వలస వెళ్ళే వాళ్ళు రష్యన్ జ్యూస్ కూడా ఉంటారు. అందుకే ఇజ్రాయిల్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్లో హిబ్రూ లాంగ్వేజే కాదు, రష్యన్ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్లీ స్పోకెన్ లాంగ్వేజ్. రష్యన్ స్పీకింగ్ జ్యూస్ ఇజ్రాయెల్ ఆర్మీలో కూడా ఉంటారు. సో అందువల్ల మీకు జూయిష్ కమ్యూనిటీ ప్రపంచవ్యాపితంగా ఉంటారు. అందులో మీకు ప్రధానమైన దేశాలు ఆస్ట్రేలియా ఒకటి. ఈ బీచ్లో ఫెస్టివల్, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఫెస్టివల్ హిబ్రూ మీనింగ్ కాకుండా తెలుగు మీనింగ్ ఏంటంటే ఏ టైమ్ ఆఫ్ జాయ్ అని, అంటే ఆనందంగా ఒక ఫ్యామిలీస్ కలిసేటువంటి ఒక సమయం. సరిగ్గా ఆ టైమ్ ఆఫ్ జాయ్లో ఇట్ హస్ బికమ్ టైమ్ ఆఫ్ సారో, విషాదంగా మారింది. సో ఇది సడన్గా జరిగిన ఇన్సిడెంటా? సో ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ను మనము దాని క్వాలిటేటివ్ టర్న్ వచ్చినప్పుడు గుర్తిస్తాం. కానీ ఆ ఇన్సిడెంట్ జరగక ముందు ప్రాసెస్ ఉంటుంది. మీడియాలో కూడా లోపం ఏంటి అంటే యు ఓన్లీ లుక్ ఎట్ ఈవెంట్స్, కానీ ప్రతి ఈవెంట్ వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు ఎనీ ఈవెంట్ తీసుకోండి, మన ఆరోగ్యం సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటారు. సడన్గా హార్ట్ అటాక్ రేర్గా వస్తుంది, దానికి సిమ్టమ్స్ ఉంటాయి, మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ సడన్గా దివాలా తీసినట్టు, సడన్గా దివాలా తీయడు, ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సడన్గా ఎవరు విడాకులు తీసుకోరు, ఆ భార్యాభర్తల మధ్య ఘర్షణ ఏళ్ళ తరబడి నడుస్తుంది. ఎనీ ఈవెంట్ విల్ హ్యావ్ ఎ ప్రాసెస్. ఒక నీటిని మరగబెట్టినప్పుడు ఆవిరిగా మారడం ఒక ఈవెంట్, కానీ ఆ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి కావడం ఒక ప్రాసెస్.
దీన్నే ప్రాసెస్వల్ జర్నలిజం అంటారు. అన్ఫార్చునేట్లీ జర్నలిజంలో ఉన్న బలహీనతల్లో ఈ ప్రాసెస్వల్ జర్నలిజం లేకుండా ఈవెంట్ అబ్సెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సిడ్నీలో జరిగినటువంటి ఈవెంట్ పైన మన ఎంటైర్ ఫోకస్, మీరు ఎంటైర్ మీడియా చూడండి. అప్పటిదాకా మరి ఏమీ లేకుండా సడన్గా జరిగింది ఆ సిడ్నీలో జరగలే. ఇదే సిడ్నీలో 3 నెలల క్రితం వరల్డ్ వైడ్గా 7 హైయెస్ట్ జ్యూయిష్ పాపులేషన్ ఉన్న కంట్రీస్కి చెందిన నాయకుల సమావేశమై ఆస్ట్రేలియాలో ఈ యాంటీ సెమెటిజం అంటారు, అంటే యూదుల వ్యతిరేక భావజాలం పెరుగుతోంది, ఇది ప్రమాదకరమైన పరిస్థితులు దారితీయొచ్చని హెచ్చరించారు. ఇదే సిడ్నీలో, మళ్ళీ వేరే చోట కాదు, ఇదే సిడ్నీలో ఒక బేకరీపై దాడి జరిగింది. ఇదే ఆస్ట్రేలియాలో ఒక జూయిష్ స్కూల్, వెరీ ఓల్డెస్ట్ జూయిష్ స్కూల్ పైన దాడి జరిగింది. ఒక జూయిష్ కమ్యూనిటీ ఉన్న ఏరియా పైన దాడి జరిగి 10 కార్లను ధ్వంసం చేశారు. ఒక జూయిష్ బేకరీకి ముందు వచ్చి ఈ మీకు యాంటీ సెమాటిక్ స్లోగన్స్, బొమ్మలు వేసిపోయారు. అలాగే మీకు ఒక కారు, జూయిష్ వాళ్ళ యూదుల కారు కనబడితే కార్ల మీద ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా స్లోగన్స్ రాసిపోయారు. వాళ్ళ సింబల్స్, అంటే ఇట్లా యాంటీ యూదుల సింబల్, యాంటీ జూయిష్ సెంటిమెంట్ సింబల్స్ను గీసిపోయారు. సో ఇలా కంటిన్యూస్గా జరుగుతున్నది. ఒక జూయిష్ ఓనర్ ఉన్న కంపెనీ డోర్లు తగలబెట్టారు. అంటే ఈ ఇన్సిడెంట్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కరెక్ట్గా మీరు కనుక ఫాలో అయితే చాలా రోజులుగా జరుగుతున్నా కూడా మీకు ఇజ్రాయిల్ పైన హమస్ దాడి, ఆ తర్వాత హమస్ దుర్మార్గపు తీవ్రవాద దాడిని నేను అనలేను, ఎందుకంటే హమస్ దాడిని నేనేం సమర్థించలేదు. దుర్మార్గపు తీవ్రవాద దాడికి కౌంటర్ అని చెప్తూ ఇజ్రాయిల్ గాజా ప్రజల పైన మారణ హోమం జరిపింది. ప్రాణమే, ప్రాణానికి నెంబర్ ఉండకూడదు, సంఖ్యలతో లెక్కలతో చూడకూడదు. కానీ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్రపోర్షనాలిటీ అర్థం కావటానికి, అంటే ఎప్పుడు కూడా మీకు చట్టంలో కూడా ఒక రూల్ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని. అంటే నువ్వు ఒక చర్యకు ఏ శిక్ష విధిస్తున్నావని. ఒక జేబు దొంగతనం చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధించరు, ఎందుకంటే దాన్ని న్యాయశాస్త్రంలో సూత్రం అది, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. ఏం చేసింది ఇజ్రాయెల్? హమాస్ దుర్మార్గపు దాడి జరిపింది, అమాయకులైన యూదులను పొట్టన పెట్టుకుంది, 1200 మందిని బందీలుగా తీసుకుంది, అరాచక అత్యాచారాలు జరిపింది, కిడ్నాప్లు చేసింది. దాని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఏంటి? 64,000 మంది సాధారణ పాలస్తీనా ప్రజల్ని ఊచకోత కోస్తూ వచ్చింది. ఈవెన్ టుడే లక్షలాది మంది ప్రజలు గాయపడ్డారు. చిన్నారులు కాళ్ళెరిగి, చేతులెరిగి, భయంకరమైనటువంటి దురవస్థలో, ఆఖరికి గాయాలైతే ఆ గాయాలను క్లీన్ చేయడానికి మెడిసిన్స్ లేక సబ్బులతో క్లీన్ చేశారు. ఆహారం కోసం రెఫ్యూజీ సెంటర్లో క్యూలో నిలబడ్డ వాళ్ళను రాకెట్లతో బాంబులు వేసి చంపేశారు. మీకు మొత్తం గాజా జనాభా కంప్లీట్గా నిరాశలయ్యారు. భవనాలు, బ్రిడ్జిలు అన్నిటినీ కూల్చేశారు. ఇవాళ క్షామం, అంటే ఫెమైన్ పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఆకలి కేకలు ఉన్నాయి, మీకు పోలియో లాంటి ప్రమాదకరమైన వైరస్లు ఎమర్జ్ అయ్యాయి. ఇంత మారణహోమం జరుగుతుంటే ప్రపంచంలో దానికి రియాక్షన్ అన్ఫార్చునేట్గా వైలెంట్ రూపంలో వస్తుంది. అది ఆ వైలెన్స్ వల్ల లాభం ఏమీ లేదు, పాలస్తీనా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇటీవల కాలంలో ఈ ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఖండిస్తూ ప్రపంచంలో అనేక వెస్టర్న్ కంట్రీస్, ఇప్పటిదాకా జూయిష్ యూదులకు మద్దతుగా ఉన్న, ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్న అనేక దేశాలు పాలస్తీనా గుర్తించడం మొదలైంది. ఫ్రాన్స్ గుర్తించింది, యూకే గుర్తిస్తుంది, అసలు ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన దేశాలు, స్పెయిన్ గుర్తించింది, ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను గుర్తిస్తామన్నారు. సో ఇప్పుడు ఈ దుర్మార్గపు దాడి తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో ప్రభుత్వాలు పాలస్తీనా ప్రజల న్యాయమైన డిమాండ్, మాతృదేశ డిమాండ్ను సమర్థించడం కష్టమైపోతుంది, పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది. అంటే ఈ తీవ్రవాద దుర్మార్గుడు పాలస్తీనా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? పాలస్తీనా ప్రజలకు వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కాజ్కు, పాలస్తీనియన్ కాజ్కు ప్రపంచమంతటా సపోర్ట్ పెరుగుతోంది. అమెరికాలో 50 విశ్వవిద్యాలయాల్లో నిరసనలు జరిపారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. అలాంటి సమయంలో ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవడం కదా. అందువల్ల తీవ్రవాదం ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం చూపదు, సమస్యను పెంచుతుంది.
అందువల్ల తీవ్రవాదం వారు చెప్పుకుంటున్నారు, మేము పాలస్తీనా ప్రజల పైన ఇజ్రాయెల్ మారణ హోమానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాను. మారణ హోమానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే మారణకాండ కాదు. సాధారణ పాలస్తీనా ప్రజల్ని దుర్మార్గంగా ఇజ్రాయెల్ ఊచకోతకొస్తే సాధారణ యూదులపై ఆ రోజు హమస్, ఈరోజు ఈ ఆస్ట్రేలియాలో తీవ్ర ముక్కలు దాడి చేయడాన్ని ఎవరు సమర్థించాలి? అన్యాయంగా పాపం వాళ్ళు ఏం చేశారు? ఆస్ట్రేలియాలో ఉన్న జూయిష్ స్కూల్ బెంజమిన్ నెతన్యాహుతో సంబంధం ఏంటి? నెతన్యాహు ప్రభుత్వంని చేస్తున్న పనులు అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్షమే వ్యతిరేకిస్తుంది. పాపం ఆస్ట్రేలియాలో సిడ్నీలో పండుగ జరుపుకుంటున్న బీచ్లో ఉన్న ఆ సాధారణ యూదులకు అసలు ఏం సంబంధం ఉంది పాలస్తీనా ప్రజల మారణహోమంతో? అన్యాయంగా వాళ్ళను ఉచ్చకోత కోసి ఇంకా పాలస్తీనా ప్రజల పట్ల ఉండే సానుభూతిని లేకుండా చేస్తున్నారు. కానీ దీనికి ఎక్కడి నుంచి వస్తుంది మూలం అంటే ఈ హేట్. ఇప్పుడు మీకు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఈ ఇజ్రాయెల్ హమస్ దాడి, ఆ తర్వాత ఇజ్రాయెల్ మారణహోమం మొదలయ్యాక యాంటీ సెమాటిక్ ఇన్సిడెంట్, యూదుల పైన దాడులు 5 times పెరిగింది. ఎవరేజ్ యాన్యువల్ తీసుకుంటే మీకు 2023 అక్టోబర్ కన్నా ముందు, 2023 అక్టోబర్ తర్వాత తీసుకుంటే యాన్యువల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అటాక్స్ అండ్ జూయిష్, అటాక్స్ అంటే హింసాయుత దాడులే కావడం కాదు, వారిపైన విద్వేషపూరితమైన చర్యలన్నింటినీ తీసుకుంటే 5 times పెరిగింది, 5 రెట్లు. ఇది యాక్సిడెంటల్గా పెరిగిందని అనుకుందామా? సో ఇదంతా జరుగుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిద్రపోతుందా? సో ఇలా ఇన్సిడెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్స్, బేకరీపై దాడి, స్కూల్పై దాడి, కార్లపై దాడి, ఇండ్లపై దాడి, కంపెనీలపై దాడి, రకరకాల రీతిలో యూదులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని భయంకరంగా వెళ్ళగక్కుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం చూస్తూ ఉంటుంది కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే మీకు బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ కూడా అదే, ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీక్నెస్ వదిలేయాలి అని చెప్పి. కానీ మరి నెతన్యాహు విధానం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నీకు భయంకరంగా మారణహోమం పాలస్తీనా ప్రజలపైన 64,000 మంది చనిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి రోజు రాకెట్లతో బాంబులేస్తూ, బిల్డింగ్లు కూలుతూ, మనుషులను చంపుతూ, కాళ్ళీర కొట్టుకుంటూ అతి భయంకరమైన దాడి జరుగుతుంటే సో ఈ యూదుల పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఈ హేట్ కారణమైన చర్యల్ని, ఇప్పుడు ఉదాహరణకు మన పహల్గామ్లో దాడులు ఉన్నాయి, ఢిల్లీలో పేలున్నాయి, నువ్వు ఎంత వద్దన్న పాకిస్తాన్ పైన వ్యతిరేకత పెరుగుతుంది. పాకిస్తాన్ సాధారణ ప్రజలకు సంబంధమే లేదు దీంతో, అసీం మునీర్ లాంటి దుర్మార్గులు చేసే పని. కానీ దాని రిఫ్లెక్షన్ ఎక్కడికి వస్తుంది? పాకిస్తాన్ పైన దేశం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక సమస్యకు ఎక్స్ట్రీమిజం పరిష్కారం కాదు. అది నెతన్యాహు జూయిష్ ఎక్స్ట్రీమిజం కానీ, పాలస్తీనా ప్రజల పేరిట జరుగుతున్న ఎక్స్ట్రీమిజం కానీ, ఎప్పుడు ఒక ఎక్స్ట్రీమిజానికి మరో ఎక్స్ట్రీమిజం పరిష్కారం కాదు. కానీ ఈ హేట్ మాంగరింగ్, విద్వేషపూరితమైన వాతావరణాన్ని పెంచుతూ పోతుంటే అనివార్యంగా అది హింసకు దారి తీస్తుంది అనేది ఆస్ట్రేలియాలో ఉన్న యూదుల అనుభవాలు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా గుర్తించాలి. యూదుల పట్ల ఈ విద్వేషాన్ని రగిలిస్తూ పెంచుకుంటూ పోయారు. దాన్ని చూస్తూ దాన్ని స్ట్రాంగ్గా యాక్ట్ చేయకుండా ఉన్నారు. దానివల్ల ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది. అందువల్ల ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాల్సిన సాధారణ యూదులకు నెతన్యాహు విధానాలతో ఏంటి సంబంధం? సాధారణ పాలస్తీనా ప్రజలకు ఈ దుర్మార్గులైన తీవ్రవాదులతో ఏం సంబంధము? సాధారణ ముస్లింలందరికీ ఇస్లామిక్ తీవ్రవాదంతో సంబంధం ఉంటుందా? ఇది గుర్తించినంత కాలం ఇలాంటి సమస్యల పరిష్కారం దొరకదు. పైగా వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ వెస్ట్ కానీ, వాళ్ళ గడ్డపైన తీవ్రవాద దాడే వారికి దాడి. అది తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళ ఏరియాలో దాడి జరుగుతేనే దాన్ని తీవ్ర దాడిగా అంటారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగినంత వరకు అమెరికాకు తీవ్రవాదం గుర్తురాలే. ఇవాళ అమెరికా కానీ, యూరప్ కానీ, ఆస్ట్రేలియా కానీ భారత గడ్డపైన తీవ్రవాదం జరుగుతుంటే పాకిస్తాన్ పల్లెత్తు మాట అనడం లేదు కదా. పాకిస్తాన్ నుంచి తీవ్రవాదం ఎగుమతి అవుతుంటే పాకిస్తాన్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ, టెరిఫిక్ లీడర్ అసీం మునీర్, ఐ లవ్ హిమ్, ఐ ప్రే అని, ఆయన అంటే నాకు ఇష్టం అని ఒక ప్రపంచానికే అగ్రనేత అయిన డొనాల్డ్ ట్రంప్ అంటుంటే తీవ్రవాద ముక్కలు రెచ్చిపోవా? సో అందువల్ల ముందు అర్థం కావాల్సింది, తమకు ఉపయోగపడేవాడైతే తీవ్రవాది కాదు. జోహ్రాన్ మమ్దాని తీవ్రవాది. న్యూయార్క్లో ప్రజలకు ఇండ్లు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పిల్లలకు చైల్డ్ కేర్ అందుబాటులో ఉండాలి, ఎఫోర్డబుల్ సిటీగా ఉండాలంటున్నాం ఆయన తీవ్రవాది. అల్ షరా నాయకుడై అల్ఖైదా ఐసిస్లతో కాంటాక్ట్స్ ఉండి అమెరికానే తీవ్రవాదిగా ప్రకటించి $1,00,00,000
బహుమానం ఆయనను పట్టించిన వాళ్ళకని చెప్పిన అల్షరా డొనాల్డ్ ట్రంప్కి ఇది టెరిఫిక్ గాయ్. సో ఆయన వైట్ హౌస్కి వెళ్ళి రాజ మర్యాదలతో తీసుకొచ్చారు. అంటే మీ దేశంలో ఒక న్యూయార్క్ లాంటి గొప్ప నగరం ప్రజలు డెమోక్రటిక్గా ఓట్లేసిన మేయర్ ఆయన చెప్తున్నది ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అంటున్నాడు. అంటే న్యూయార్క్ అనే పట్టణం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఆయన తీవ్రవాది అయిపోయాడు. అల్షరా మాత్రం తీవ్రవాది కాదు, అసీం మునీర్ మాత్రం తీవ్రవాది కాదు. సో ఇలాంటి ధోరణి అనుసరించినంత కాలం తీవ్రవాదం పోతుందా? సో అల్షరా నుంచి అసీం మునీర్ వరకు మీకు అమెరికా ప్రయోజనాలు కాపాడుతుంటే వాళ్ళు తీవ్రవాదులు కాదు. కానీ ఎవరు తీవ్రవాదులు? జోరాన్ మమ్దాని తీవ్రవాది, బర్నీ శాండర్స్ తీవ్రవాది. అంటే ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు టెర్రరిస్టులు. ఈ రకమైన దాడులు చేస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తే నీకు ఏం జరుగుతుందో దానికి ఇది ఒక ఉదాహరణ కదా. దానివల్ల దిస్ ఓన్లీ రిఫ్లెక్ట్ ద వెస్టర్న్ డిప్లిసిటీ అండ్ టెర్రరిజం. భారత గడ్డ పైన మారణ హోమం జరిపితే వాళ్ళు తీవ్రవాదులు కాదు. ఆస్ట్రేలియా గడ్డ పైన వైట్ స్కిన్ ఉండగల దాడులు జరుగుతూనే తీవ్రవాదం. ఈ ధోరణి మారినంత కాలం తీవ్రవాదం రెచ్చిపోతుంటుంది. అందుకే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ కారణంతో జరిగినా, ఏ ప్రజల పక్షాన చేస్తున్నామని చెప్పుకున్నా అది తీవ్రవాదమే. దేర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ అనే వైఖరి ప్రపంచం తీసుకుంటేనే ఈ దుర్మార్గం నుంచి బయటపడగలం. ఇక భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్కు చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ కి అవకాశం దక్కింది సార్. జేపీ నడ్డా పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. సో జేపీ నడ్డా తర్వాత పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు కూడా నితిన్ నబీన్ కి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది సార్. ప్రొఫెసర్ గారు, చాలా పేర్లు వినిపించాయి కదా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో, కానీ నితిన్ నబీన్ వైపే భారతీయ జనతా పార్టీ అధిష్టానం మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి? బీజేపీ వ్యూహం ఏంటి? ఈ కారణాల వ్యూహాల కన్నా ముందు మనకు అర్థం కావాల్సింది, ఇంత యాక్టివ్ మీడియా ఉన్నారు ప్రపంచ సమాజంలో, ఎక్కడా నితిన్ నవీన్ పేరు వినవలే, అనేక మంది పేర్లు వినబడ్డాయి. అంటే దట్ ఈస్ హౌ డిసిషన్ మేకింగ్ ఈజ్ డన్ అండర్ మోడీ ఎరా. అసలు ఎవరికన్నా ఎక్కడో చోటున్నా ఆయన పేరు వినబడాలి కదా. సడన్ గా నేషనల్ మీడియా మొత్తం ఒక్కసారి ఆశ్చర్యపోయింది, ఏంటి అసలు ఈయన పేరు ఎవరు? ఈయన పేరు ఓన్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం. ఐ డోంట్ థింక్ ఈవెన్ బీజేపీ లీడర్ కూడా పేరు తెలిసి ఉండదు. బీహార్లో మంత్రి, అఫ్ కోర్స్ ఆయన 4-5 టైమ్ మినిస్టర్, ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ కూడా సీనియర్ లీడర్, ఆయన కూడా 5-6 టైమ్స్ గెలిచినట్టున్నారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ బీజేపీ. చూడు ఎంత సీక్రసీ అప్పటి వరకు కూడా మనకు తెలియకుండా ఉన్నదంటే, మీడియా స్పెక్యులేషన్ అంతా పిచ్చైపోయిన వెర్రి వాళ్ళని చేశారు కదా. సో ఎందుకు నితిన్ నవీన్? మీకు ఆయన కాస్ట్ అనుకుందామా అంటే ఆయన కాయస్థాస్ ఆర్ 2% మీకు బీహార్ పాపులేషన్లో. దేశ జనాభాలో అయితే నెగ్లిజిబుల్. మన హైదరాబాద్లో కాయస్థాస్ ఉంటారు, ఎందుకంటే నిజాం పాలనలో కాయస్థాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ మెటిక్యులస్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్. చాలా తెలివైన కమ్యూనిటీ. అందువల్ల వాళ్ళను ఈ అకౌంట్స్ కీపర్స్గా తీసుకొచ్చాడు నిజాం రాజస్థాన్ నార్త్ నుంచి. సో అందువల్ల కాయస్థాస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాయస్థా బ్రాహ్మణ్స్ అంటారు కానీ వాళ్ళు టోటల్గా బ్రాహ్మణ్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఈవెన్ నాన్ వెజ్ తింటారు. సో అందువల్ల మీకు ఇంట్రెస్టింగ్ అటు బ్రాహ్మణ్ క్షత్రియాస్గా కొన్ని చోట్ల క్షత్రియాస్గా భావిస్తారు కానీ బట్ దే ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీ కాల్డ్ కాయస్థాస్. ఎందుకంటున్నా ఈ డెమోగ్రఫీ ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాల్లో ఒక నాయకుడిని ఎంపిక చేయాలి అంటే ఆయన కులం ఏంటి అని చూస్తున్న రోజుల్లో మనం బతుకుతున్నాం. సో ఒక పార్టీ నాయకుడు ఎవరు ఉండాలి అన్నప్పుడు కూడా కాస్ట్ ఒక ఫ్యాక్టర్ అయిపోతుంది. అలాంటి సమయంలో బీజేపీ అసలు సోషల్ ఇంజనీరింగ్కు సంబంధమే లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ అఖిల భారత అధ్యక్షుడిని చేస్తుంది. దట్స్ ద యూనిక్నెస్ మనం ఆలోచించాలి. ఎందుకంటే అది కాయస్థాస్ని ఇంతమంది చెప్పినట్టు బీహార్లో కూడా 2%. సో మీకు దేశమంతటా ఇక నెగ్లిజిబుల్ అంటే అర్థం బీజేపీ అసలు కాస్ట్ పాలు చూడదు. బీజేపీ ప్రతినిధులు నేషనల్ మీడియా చూడండి, మా పార్టీ గొప్పతనం చూడండి, అసలు సోషల్ కులం అని ఆలోచించాలి. అది పూర్తిగా రాంగ్. ఆలోచించకపోతేనే నీకు ఉత్తరప్రదేశ్లో కుర్మీ నాయకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారా? ఎందుకంటే ఠాకూర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కనుక, అది వ్యతిరేకత అణగారిన కులాల్లో వస్తోంది కనుక, యాదవులు సమాజ్వాదీ పార్టీ వెనకాల ఉన్నారు కనుక నాన్ యాదవ్ ఓబీసీలను అట్రాక్ట్ చేసే క్రమంలో ఠాకూర్లను బ్యాలెన్స్ చేయడానికి నీకు కుర్మీ నాయకుని తీసుకొచ్చింది నిజం కదా. అందువల్ల బీజేపీ కాస్ట్ వాడదు అనడం నిజం కాదు. కానీ అదే సమయంలో పార్టీ నిర్మాణంలో
కేవలం కాస్ట్ అనే ఒక ఫ్యాక్టర్తో నామినేటెడ్గా పదవులు పెట్టరు, కూర్చోబెట్టరు. దానికి ఉదాహరణ ఆ నామినేటెడ్గా వాళ్ళకి ఏం బలం ఉన్నా లేకపోయినా అని ఉండదు. అందుకే నేను అదొక డైమెన్షన్. మరి ఇతను ఎందుకు తీసుకొచ్చారు? దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు మొదటిగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే బీజేపీ ప్రిపేరింగ్ ఫర్ బియాండ్ 2029, అంటే 2029 ఎన్నికల తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పార్టీ లీడర్షిప్ను గ్రూమ్ చేస్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు దేశం మొత్తం మీద ఇలాంటి నితిన్ నబీన్ లాంటి వాళ్ళను ఒక 10-15 మందిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళను ఇంపార్టెంట్ పదవుల్లో పెట్టబోతున్నారు. నితిన్ నబీన్తో స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో మీరు చూస్తారు ఒక 10-15 లీడర్స్. ఎందుకు అంటే ఒక జనరేషన్, ఇప్పుడు వాజ్పేయి అద్వానీ తరం అయిపోయాక మీకు మోడీ, అమిత్ షా ఈ తరం వచ్చింది. మోడీ ఆల్రెడీ 75, మీకు 2029 వరకు అండ్ నియర్లీ దాదాపు 80కి దగ్గరలో వస్తాడు. సో బియాండ్ 2029 స్కోప్ తగ్గిపోతుంది. అమిత్ షా కూడా దాదాపు 70కి దగ్గరగా వస్తాడు. సో మోడీ తర్వాత ఇప్పుడున్న స్థితిలో అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతాడు. సో మీకు జేపీ నడ్డా కూడా లేట్ 60స్లోకి వెళ్ళిపోతాడు. మీకు అందరూ చూడండి, బీజేపీ ప్రస్తుతం ఉన్న నాయకత్వం 60s దాటి 70s దాటి 80s వైపు వెళ్తుంటారు. 60s దాటిన వాళ్ళంతా గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. పార్టీ ఆర్గనైజేషన్ వర్క్ అనేది చాలా డైనమిక్ వర్క్. అది దేశమంతా తిరుగుతూ పనిచేయాలి. సో ఆ వర్క్కు దే ఆర్ ప్రిపేరింగ్ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్. అది బీజేపీ లైవ్లీగా ఉండటానికి కారణం. అది వాజ్పేయి తర్వాత బీజేపీకి ఎవరు, అద్వానీ తర్వాత బీజేపీకి ఎవరు అన్నారు. ఎవరైనా ఊహించారు? ఆ వాజ్పేయి అద్వానీ హయాంలో కూడా సాధించని అద్భుత విజయాల్ని మోడీ, అమిత్ షాలు బీజేపీకి తెచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆఫ్టర్ మోడీ ఎవరు, ఆఫ్టర్ అమిత్ షా ఎవరు అంటే ఇంకో నితిన్ నబీన్ లాంటి వాళ్ళు ఎవరు చెప్తారు. అంటే పార్టీ ఆర్గనైజేషన్ లైవ్గా ఉంటే, అంటే మీకు లైవ్ నాట్ లైవ్లీ, సో లైవ్గా ఉంటే అంటే సజీవంగా ఉంటే కార్యకర్తలు, నాయకత్వం, తర్పీదు ఏమవుతుంది? దానికి బీజేపీ ఒక క్లాసిక్ కేస్ స్టడీ. సో అందువల్ల ఒక పోస్ట్ 2029కు బీజేపీ ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అందుకే మీకు సీఎంల ఎంపిక నుంచి మొదలుకొని పార్టీ నాయకత్వ ఎంపిక వరకు ఎక్కడ అవకాశం ఉంటే న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను ఎమర్జ్ చేస్తున్నారు. అంటే బియాండ్ 2029 బీజేపీ లీడ్ చేసేటువంటి నాయకత్వాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఈజ్ ఓన్లీ ఇన్ 45, ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ చనిపోయాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పటికీ 5 టైమ్ ఎమ్మెల్యే. సో ఇప్పటికే 5 సార్లు గెలిచిన అనుభవం మామూలు విషయం కాదు. ఆల్రెడీ మంత్రిగా పనిచేస్తున్నాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. సో ఏబీవీపీ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ నాయకుడిగా ఆర్ఎస్ఎస్లో ఎమర్జ్ అయ్యాడు. యువమోర్చా నాయకుడిగా, ఆఖరికి పార్టీ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. అంటే ప్యూర్లీ ఆర్గనైజేషనల్ మ్యాన్. సో మీకు వేరే డైమెన్షన్స్ కన్నా కంప్లీట్లీ ఒక ఆర్గనైజేషనల్ మ్యాన్ను తీసుకొచ్చారు. అంటే ఇది అందువల్ల నితిన్ నబీన్ ఎంపిక బియాండ్ 2029 ఆలోచిస్తాంది అన్న దానికి బీజేపీ ఉదాహరణ. మీరు అదే కాంగ్రెస్ చూడండి, బియాండ్ 2029 ఎవరున్నారు? ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, వేరే ఎవరు ఉన్నారా? సో అందువల్ల దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ అదర్ పార్టీస్. సో అది బీజేపీని ఎఫెక్ట్గా ఉంచుతుంది. అంటే ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కూడా ప్రధాని కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, అఫ్ కోర్స్ ఆయన డైనాస్టిక్ లింక్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ సీనియర్ పార్టీ లీడర్ ఉండవచ్చు, కానీ కేవలం వారసత్వం ఆధారంగా ఆయనకి పదవి రావడం లేదు. వారసత్వం కాదు, ఫాదర్ ఐడియాలజికల్గా పార్టీ వైపు ఉన్నప్పుడు కొడుకు, పిల్లలు కూడా పార్టీకి వైపు అట్రాక్ట్ కావచ్చు. అది దట్ ఈస్ ద ట్రాన్సిషన్. చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ విలువల్లో పెరిగితే ఆటోమేటిక్గా రావచ్చు, కానీ వారసత్వం ద్వారా ఇంపోజ్ చేసిన నాయకుడు కాదు కదా. ఇది మొదటిగా మనకు అర్థం. రెండవది ఏంటి అంటే మోడీ, అమిత్ షాల ఎత్తుగడలు కూడా ఇక్కడ కీలకం. సో మోడీ, అమిత్ షాలు, ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోడీ తర్వాత ఆబ్వియస్ చాయిస్గా అమిత్ షా ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా అమిత్ షాకు పోటీ ఉండకూడదు. మీకు అందుకే అమిత్ షాకు నెంబర్ 1కు పోటీ అనే స్కోపే లేదు, అది పక్క పెట్టండి. నెంబర్ 2 కూడా స్కోప్ ఉండదు. స్కోప్ ఉండకుండా నాయకుడికి కావాలి. ఇప్పుడు అందుకే మీరు బీజేపీ పార్లమెంటరీ బోర్డు చూడండి, అందులో పార్టీ లాయలిస్టులు ఉండొచ్చు, కానీ ఎవరైనా మోడీ, అమిత్ షాకు వ్యతిరేక అభిప్రాయం చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారు అలా. అందుకే నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళని కూడా పక్క పెట్టేశారు కదా, బీజేపీ పార్లమెంటరీ బోర్డుని డ్రాప్ చేశారు.
సో ఇందులో వ్యూహాత్మకంగా ఏంటంటే అమిత్ షాకు పోటీ ఉండకూడదు. నితిన్ నవీన్ ఏ రకంగా కూడా అమిత్ షాకు పోటీ కాదు. సో అమిత్ షాకు కనుచూపు పేర్లో కూడా పోటీ ఉండరు. సో అది మోడీ అమిత్ షాల వ్యూహం. మీకు ఆర్ఎస్ఎస్ వాస్తవంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రతిపాదించింది. ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఎనదర్ ఆప్షన్. మోడీ మనోహర్ లాల్ ఖట్టర్ అనుకున్నారని వార్తలు. ఎందుకంటే మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, కోర్స్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కూడా. అంటే మోడీ అమిత్ షాల ఎత్తుగడ ఏంటంటే ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం కాని, ఆర్ఎస్ఎస్కు లాయల్గా ఉంటూ తమకు థ్రెట్ కాని వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు వ్యూహాత్మక. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా ఏం అనలేదు కదా, బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ కావాలి అని మోడీ అనుకున్నాడు. మనోహర్ లాల్ ఖట్టర్ ఇది ఆల్సో ప్రచారక్, మోడీ లాగానే, మోడీకి పర్సనల్గా ఫ్రెండ్. ఆ హోదాలోనే ఆయన హర్యానా సీఎం కాగలిగాడు. మీకు అమిత్ షా, భూపేంద్ర యాదవ్ లాంటి వాళ్ళ పట్ల మొగ్గు చూపారని కూడా అనిపిస్తున్నారు. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే, ఆయన అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నార్త్ ఇండియాలో వెరీ పాపులర్ లీడరు, హిందీ బెల్ట్లో బీసీ నాయకుడు. సో ఆటోమేటిక్గా ఈ విల్ ఆయన అమిత్ షాని దాటిపోతాడు. నరేంద్ర మోడీ తర్వాత ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ ఛాయిస్ అవుతాడు. అందుకే శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా తీసేసి, పార్టీ అధ్యక్షుడు కాకుండా చేసి, కేంద్ర మంత్రిగా పరిమితం చేసి, మోడీ క్యాబినెట్లో మంత్రి అయిపోయి అమిత్ షా తర్వాత పొజిషన్ ఇచ్చేశారు. ఆయన లాక్డ్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ శివరాజ్ సింగ్ చౌహాన్స్ క్యారియర్. 2029 తర్వాత ఏముండదు. రాజ్నాథ్ సింగ్ ఉండడు, మీకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండడు, నితిన్ గడ్కరీ ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. ఇదంతా అయిపోయింది ఇక. సో అంటే పిచ్ ఈస్ బీయింగ్ క్లియర్ ఫర్ అమిత్ షా. అమిత్ షా టేక్ ఓవర్ ఆఫ్ ది పొజిషన్కు పిచ్ క్లియర్ చేసే క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కానివ్వలేదు. ఇక ఆర్ఎస్ఎస్ లాయలిస్ట్ కాదా నితిన్ నవీన్, మళ్ళీ ఆర్ఎస్ఎస్ లాయలిస్ట్. చూడండి వ్యూహం. అంటే ఒకరిని తప్పించడానికి అభ్యంతరం లేని చాయిసెస్తో మోడీ అమిత్ షాలు ముందుకు వస్తారు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఏంటి? వారికి కావాల్సింది వాళ్ళ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయగలిగిన లీడర్షిప్ ఉండాలి. పర్సనల్గా ఒక ఆర్ఎస్ఎస్లో వ్యక్తులుగా ప్రిఫరెన్స్ ఉండొచ్చు. సంఘటనగా మాత్రం ఏమవుతుంది? సంఘటనగా తమ ఎజెండాను క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు కావాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా తమ ఎజెండాను క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు, నితిన్ నవీన్ అయినా చేస్తాడు. కావాల్సింది ఏంటి? ఆర్ఎస్ఎస్కి ఎలా అభ్యంతరం చెప్తుంది? మీరు చూడండి, ఎల్కే అద్వానీని రాష్ట్రపతి చేయాలి న్యాయంగా అయితే 2014 తర్వాత. బై ఆల్ రీజన్స్ అద్వానీ షుడ్ బి ద ప్రెసిడెంట్. అద్వానీని ప్రెసిడెంట్ అంటే ప్రతిపక్షాలు కూడా ఎవరు అభ్యంతరం చెప్పేవారు కాదు, పోటీ ఉండేది కాదు. తెలివిగా ఏం తీసుకొచ్చారు? అద్వానీని కాదని తన మనిషిని పట్టుకురాలి, రామ్నాథ్ కోవింద్ని పట్టుకొచ్చారు. ఏమైంది? ఎస్సీ ఎట్లా కాదంటారు? సో అద్వానీ ఉండే యుఎస్పి, అద్వానీకి ఉండే ప్రత్యేకత అద్వానీకి ఉండదు. కానీ రామ్నాథ్ కోవింద్ ఒక ఎస్సీ కదా, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేస్తాడు అద్దంటారా అని వేస్తారు. తర్వాత కూడా మళ్ళీ ఎక్కడా అవకాశం లేకుండా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళ పేర్లు ఎక్కడ వస్తాయని మళ్ళీ ట్రైబల్ ఆదివాసీ మహిళ అని చెప్పి ద్రౌపది ముర్ము పట్టుకొచ్చారు. చూడండి, వ్యూహాత్మకంగా అద్వానీని తప్పించడానికి రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్ళను, ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు పట్టుకొచ్చాడు మోడీ అమిత్ షా. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పించడానికి నితిన్ నవీన్ పట్టుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ ఏం అభ్యంతరం చెప్తే నితిన్ నవీన్ ఇది ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఒట్టబట్టించుకున్న ఆర్గనైజేషనల్ మ్యాన్. అంటే తమకు థ్రెట్ ఉండకూడదు, ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేయాలి. అందులో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు రాకుండా చేసి, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి సీనియర్లను కూడా పక్కకు పెట్టి వ్యూహాత్మకంగా ఈమెను తీసుకొని వచ్చారు. సో ఎంత మోడీ అమిత్ షాల వ్యూహరచన ఏంటో తెలుస్తుంది. మూడవది ఏంటంటే, మీకు 2014లో మీరు బీజేపీ ప్రస్థానం తీస్తే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ పవర్ఫుల్గా రిజల్ట్ వచ్చింది. 2019లో కూడా నార్త్ అండ్ వెస్ట్లో పవర్ఫుల్గా రిజల్ట్ వచ్చింది హిందీ హార్ట్లాండ్ ఆధారంగా. కానీ ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయ్యారు, బెంగాల్, ఒరిస్సాకి ఎక్స్పాండ్ అయ్యారు. 2024లో ఇది వాస్తవంగా నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాని నిలబెట్టుకుంటూ ఈస్ట్లో ఎక్స్పాండ్ అవుతూ సౌత్లోకి ఎంటర్ కావాలని ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ జరిగింది? దెబ్బ జరగకూడని చోట తాకకూడని చోట దెబ్బ తాకి నార్త్ అండ్ వెస్ట్లోనే దెబ్బతిన్నారు. మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, మీకు యూపీలో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, మీకు ఇక్కడ దెబ్బతిన్నారు. సో దాంతో ఏం జరిగింది? మీకు వెస్ట్రన్ ఇండియాలో మీకు ముఖ్యమైన హిందీ హార్ట్లాండ్లో దెబ్బతిన్నారు. అందువల్ల 2024లో నార్థన్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా హిందీ బెల్ట్లో తమ సుప్రమసీ కాపాడుకుంటూ ఈస్టర్న్ ఇండియాలో కన్సాలిడేట్ అవుతూ
సౌత్ ఇండియాకి ఎక్స్పాండ్ కావాలనుకున్న బీజేపీ మిషన్ కాస్త అబ్రప్ట్గా సడన్ బ్రేక్ పడి హిందీ హార్ట్లాండ్లోనే దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ కోర్స్ కరెక్షన్గా భాగంగా దే గోయింగ్ బ్యాక్ టు హిందీ హార్ట్లాండ్. ఇప్పుడు నితిన్ నబీన్ తీసుకెళ్ళాలి. అందుకే మనకు ఇక్కడ సౌత్ ఇండియన్ నేమ్స్ చాలా వినబడ్డాయి, ఉమెన్ లీడర్స్ నేమ్స్ వినబడ్డాయి. అవన్నీ పక్కకు పెట్టి టుడే దే వాంట్ టు రిపేర్, అంటే పోయిన చోటే వెతుక్కోవాలంటారు కదా. సో ఆ పోయిన చోటే వెతుక్కొని ఒక హిందీ హార్ట్లాండ్ నుంచి నాయకుడిని తీసుకొచ్చి నితిన్ నబీన్ పెట్టాడు. థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే బీహార్ యాంగిల్ కూడా ఇక్కడ కీలకమైంది. బీహార్లో ఏంటంటే బీజేపీకి ఆస్పైరింగ్ స్టేట్ అంటే బీహార్. సో బీజేపీ ఒరిస్సా లాంటి స్టేట్లో సొంతగా అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో సొంతగా అధికారంలోకి వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే బీహార్లో ఎప్పుడు లేదు. బీహార్లో బీజేపీ హిస్టారికల్గా చూసుకున్న 20% ఓటింగ్ మించదు బీజేపీకి. మీకు అంతటా అన్కన్వెన్షనల్ ప్లేసెస్లో కూడా వెళ్ళిపోయింది. బెంగాల్లో 42% ఓటింగ్ వచ్చింది. బెంగాల్ లాంటి ఒకప్పటి వామపక్ష కంచుకొట్టులో. కేరళలో ఇప్పుడు తిరువనంతపురం మేయర్ గెలిచారు. కానీ బీహార్లో మొదటి నుంచి కూడా హిందీ హార్ట్లాండ్లో భాగమై రామమందిర ఉద్యమ ప్రధాన కేంద్రాల్లో యూపీతో పాటు ఒక స్టేట్ అయిన బీహార్లో మాత్రం 20% దాటదు. దానికి కారణము ఒకవైపు ఆర్జేడీ బలంగా ఉండడం, ఆర్జేడీకి కౌంటర్గా నితీష్ కుమార్ ఎమర్జ్ కావడం. నితీష్ కుమార్ ఉన్నంత కాలం బీజేపీకి అక్కడ 20% దాటదు. సో అందుకే నితీష్ కుమార్తో కలిసి అధికారంలో ఉంటారు. కానీ బీహార్లో సొంత ముఖ్యమంత్రి కావాలి అనేది బీజేపీ ఆశ. బీజేపీకి కానీ టవరింగ్ లీడర్ బీహార్లో లేరు. నితీష్ కుమార్ తర్వాత దేర్ ఇస్ నో టవరింగ్ లీడర్. సో ఆ గ్యాప్ కూడా ఫిలప్ చేస్తున్నారు. బీహార్ నుంచి ఒక పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ 2-3 నెలల్లో 6 నెలల్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే, బీహార్ లాంటి కీలకమైన స్టేట్లో బీజేపీకి లేని నాయకత్వ గ్యాప్ను పోస్ట్ నితీష్ కుమార్ పీరియడ్లో అవకాశాన్ని ఉపయోగించుకొని బీహార్ను క్యాప్చర్ చేయడానికి కూడా ఒక ఎత్తుగడగా నితిన్ నబీన్ను బీహార్ నుంచి పికప్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఫ్యాక్టర్ కాకపోయినా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇది. ఆయననే బీహార్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తారా ఫ్యూచర్లో. నార్మల్గా అయితే ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ అయ్యాక బీజేపీలో తిరిగి ముఖ్యమంత్రుల పదవులకు పోరు. సెంటర్కి వస్తేనే మళ్ళీ రాష్ట్రాలకు పోయడం తక్కువ. ఏదో ఒక మీకు మనోహర్ పరిక్కర్ అనివార్యంగా గోవాలో అధికారం కొరకు మనోహర్ పరిక్కర్ను పంపించారు. కానీ నార్మల్గా సెంటర్కి వస్తే వెనక్కు పోరు. అందువల్ల నితిన్ నబీన్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ కాకపోవచ్చు, కానీ బీహార్లో ఆల్రెడీ సామ్రాట్ చౌదరి ఇలాంటి లీడర్స్ ఉన్నారు. ఆయన కూడా నితీష్ కుమార్ కుర్మీ కమిటీ అనుకుంటాడు, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో కానీ నితిన్ నబీన్ ఏంటంటే ఒక టవరింగ్ లీడర్. అంటే బీహార్లో లీడర్షిప్ గ్యాప్లో నితీష్ కుమార్ మీకు పోటీగా ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటే ఆటోమేటిక్గా ప్రొఫైల్ స్టేచర్ పెరిగిపోతుంది కదా, ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేస్తున్నారు. అందువల్ల నితిన్ నబీన్ ఎంపికలో ఒక డీపర్ ఆర్గనైజేషనల్ స్ట్రాటజీ మనకు కనబడుతుంది. ఇక బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉంది. ఓట్ చోర్ గద్దీ చోడ్ అంటూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీ. ఓట్ చోరీ క్యాంపెయిన్తో మోదీ సర్కార్ను గద్దె దించుతామని కూడా చెప్తున్న పరిస్థితి. రీసెంట్గా మనం చూసాం కదా సార్, బీహార్లో రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఓట్ చోరీ యాత్ర చేశారు, కానీ అక్కడ ఫెయిల్ అయిన పరిస్థితి. ఇప్పుడేమో జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ను గద్దె దించుతామంటూ ఉన్నారు. బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడానికి ఓట్ చోరీ మంత్రంగా పనిచేస్తుందా కాంగ్రెస్కి? ఓట్ చోరీ జరిగిందా లేదా అనే అంశం పైన ఒక చర్చ పక్క పెడదాం. దానిపైన నేను ఇదివరకు ఆల్రెడీ మాట్లాడాను, నా ఒపీనియన్ చెప్పాను. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ చోరీ నిన్నటి దాకా ఓన్లీ ఓట్ చోరీ క్యాంపెయిన్, ఇప్పుడు ఓట్ చోరీ గద్దీ చోడ్ అంటే ఓట్ల దొంగతనాన్ని అరికట్టి బీజేపీని ఓడిద్దామని. దీని ద్వారా కాంగ్రెస్ సాధించేది ఏంటంటే బీజేపీ ఈజ్ ఇన్విన్సిబుల్, మోడీ ఇన్విన్సిబుల్, మోడీ బీజేపీ దుర్భేద్యమైన కంచుకోట అనే యొక్క నరేటివ్ బీజేపీకి ఉపయోగపడుతుంది. దాన్నే టీనా ఫ్యాక్టర్ అంటే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. సో ఆ దుర్భేద్యమైన శక్తి సామర్థ్యాలు కలిగిన యొక్క కంచుకోట అనే దాన్ని బద్దలు కొట్టాలి అని దానికి ఇది ఒక నరేటివ్. వాళ్ళు నిజంగా ప్రజల బలంతో కాదు ఓట్ల దొంగతనంతో గెలుస్తున్నారు అని. దీన్ని గనక ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇది దుర్భేద్యం కాదు అని. సో అది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్. అందువల్ల బీజేపీ మోడీ నాయకత్వం బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అనే భావనను దెబ్బతీయటానికి, ఒక బీజేపీని వల్లరబుల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.
రెండవది ఏంటంటే ఓడిపోయిన ప్రతిపక్షాలన్నీ మీకు వివిధ అంశాలపైన కలిసి రమ్మంటే కలిసి రారు. రకరకాల స్థానిక అంశాలు ముందుకొస్తాయి. మీకు ఉదాహరణకు విడి సవార్కర్ ఇష్యూ ఉంది. మహారాష్ట్రలో భారత్ జోడో క్యాంపెయిన్ అప్పుడు రాహుల్ గాంధీ అది అంశం లేవనెత్తితే ఆయన మిత్రపక్షమైనటువంటి మీకు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన వ్యతిరేకించింది. ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ అంటే ఇంకో ఆర్టికల్ 370 అంశం పైన భూపేందర్ సింగ్ హూడా లాంటి కాంగ్రెస్ నాయకులే భిన్నమైన అభిప్రాయం చెప్పారు పార్టీకి. సో కానీ ఓట్ చోరీ అన్నటప్పుడు ఏమవుతుంది అంటే అసలు కాంగ్రెస్తో కలవని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఓట్ చోరీ నిజమే అంటారు. చూడండి మీరు, ఎందుకంటారంటే ఓట్ చోరీ అనే నినాదం ఏమవుతుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఓట్ చోరీ నిజమే అన్నది కదా, అయితే ఓట్ చోరీ బీజేపీ చేయలేక కాంగ్రెస్ చేసింది అన్నారు. సో ఓట్ చోరీ అనే నినాదానికి ప్రతిపక్షాలందరినీ యునైటెడ్ చేస్తానికి చాలా ఈజీ స్లోగన్ అది. ఎందుకంటే ఓడిపోయిన వారికి ఈవీఎంల వల్ల ఓటు చోరీ వల్లనే ఓడిపోయారని చెప్పడం సులభం కదా. సో అందువల్ల ప్రతిపక్షాలను ఒక కామన్ గ్రౌండ్ పైన బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ చేయడానికి ఏ పొలిటికల్ అంశం కన్నా ఓటు చోరీ ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే మీకు ఓటు చోరీ విషయంలో కేజ్రీవాల్ కాంగ్రెస్ కూడా కలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూడా కలవడానికి అభ్యంతరం ఏం లేదు. కలవరు వ్యూహాత్మకం కానీ, బట్ ఆ స్లోగన్కు సపోర్ట్గా. సో ఇది రెండవ కారణం. అందుకే మీరు గమనించండి, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలన్నీ యునైటెడ్గా ఉంటాయి. సో బీహారీల పైన నెగిటివ్ కామెంట్ చేసిన తమిళనాడు నుంచి డిఎంకే నుంచి స్టాలిన్ కూడా వచ్చి బీహార్లో ఓటు చోరీ క్యాంపెయిన్ వ్యతిరేక క్యాంపెయిన్లో పాల్గొన్నారు కదా. సో అది రెండవ కారణం. కానీ సమస్య ఏంటంటే ఓటు చోరీ వల్ల నిజంగానే ప్రజలు బీజేపీని ఓడించడానికి ముందుకొస్తారా? బీహార్లో అది ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే ఫెయిల్ అయిన ఐడియాను రీప్యాకేజ్ చేసి మళ్ళీ పట్టుకొస్తుంది. దట్ ఈజ్ ఏ వెరీ ఇన్ఎఫిషియంట్ సేల్స్ మ్యాన్. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య అది. సో మీకు పదే ఒక ఐడియా ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని రీప్యాకేజ్ చేసి రీబ్రాండింగ్ చేసి మళ్ళీ పట్టుకొస్తారు. ఎందుకంటే దే హ్యావ్ ఎ స్టార్వేషన్ ఆఫ్ ఐడియాస్. అంటే ఒక బీజేపీని ఎదుర్కోవటానికి ఐడియాస్ లేక ఆ స్టార్వేషన్ వల్ల ఏం చేస్తారంటే ఇట్స్ అ పావర్టీ ఆఫ్ ఐడియాస్ అంటే ఆలోచనల పేదరికం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఆలోచనల పేదరికంతో కాంగ్రెస్ సతమతమవుతుంది కనుక దే ఆర్ ఫెయిలింగ్ టు ఇన్వెంట్ ది నరేటివ్. సో బీజేపీ ఏమో చాలా స్పీడ్గా తన నరేటివ్లు మార్చుకుంటూ ఉంటుంది. రామ మందిరం ఇక నడవదు అని అర్థమైంది. 2024లో అయోధ్యలో ఓడిపోయారు. ఇక ఉమ్మడి పౌర స్మృతికి బియాండ్ అ పాయింట్ ఏమీ చేయలేం, ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఆర్టికల్ 370 అయిపోయింది. పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్ సడన్గా ఆపడంతో దాని పొటెన్షియల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు వందే మాత్రం పట్టుకొచ్చారు. చూడండి, వెంటనే దే హ్యావ్ అన్ ఐడియా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఇంకో ఐడియా వచ్చేస్తుంది వెంటనే. కానీ కాంగ్రెస్లో ఫ్రెష్నెస్ లేదు. సో సంవిధాన్ ఖత్రే మే హై అని 2024లో రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఐడియా ఏవి లేక మళ్ళీ ఓటు చోరీ మొదలుపెట్టారు. ఓటు చోరీతో రాహుల్ గాంధీ చేసే క్యాంపెయిన్ కాస్త ప్రజల్లో నమ్మకం కలిగింది, కొంత విశ్వాసం పెరిగింది. కానీ మోడీని గద్దదించడానికి ఉపయోగపడుతుందా? ఒక ప్రమాదం కూడా ఉంది. ఎలాగో మీకు ఓట్లు వేసిన బీజేపీ వాళ్ళు దొంగతనం చేస్తారు కదా, మీకు వేయడం ఎందుకు అని ఓటర్లలో ప్యాసివ్నెస్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల అది ప్రజల జీవన్మరణ సమస్యలు. రాజకీయ పార్టీలు ఒక ఐడియాలజికల్ అంశాలు అంటే తమ స్వీయ మానసిక దృక్పథాల నుంచి ఆలోచించడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీకు కమ్యూనిస్టులది చారిత్రక తప్పిదం కనబడుతుంది. మీకు హిస్టారిక్ బ్లండర్ 2008లో ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీల్ పైన వాళ్ళు విడ్రా అయ్యారు. మీరు గమనించండి, 2008 నుంచి 2025 వరకు కమ్యూనిస్టుల గ్రాఫ్ తీయండి, అడ్రస్ లేకుండా పోతున్నారు. అసలు ప్రతి ఎలక్షన్ల వీక్ కావడమే. బెంగాల్ పోయింది, త్రిపుర పోయింది, ఇప్పుడు కేరళలో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్లు ఓడిపోయారు. కేరళలో కూడా నెక్స్ట్ ఇయర్ 3 నెలలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఉన్న ఒక్క స్టేట్లో పోయేటట్టు. కారణం ఏంటంటే 2004లో 65 లెఫ్ట్ ఎంపీలు ఉండి లోక్సభలో ఇవాళ ఎందుకు ఇలా పతనం అవుతూ వచ్చారు? కారణం ఏంటంటే అగైన్ పావర్టీ ఆఫ్ ఐడియాస్. న్యూక్లియర్ డీల్ అనేది ఇష్యూ న్యాయమైంది కాదని అంటే నేను కూడా ఆ న్యూక్లియర్ డీల్కి వ్యతిరేకంగా చాలా మాట్లాడాను. ఐ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ ఏ అమెరికన్ సరెండర్ కావడం. కానీ అది ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుందా? ప్రజల జీవితాలకు ఏమైనా సంబంధం ఉందా? ప్రజలకు ఏమైనా న్యూక్లియర్ డీల్ పైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని వెంటనే ఓడించాలని ప్రజలు ఏమైనా ఉరుకులు పరుగులు తీస్తున్నారా? ఇండియన్ మిడిల్ క్లాస్ ఆర్ అట్రాక్టెడ్ బై అమెరికన్ డ్రీమ్. లెఫ్ట్ ఏమో అమెరికా సామ్రాజ్యవాదం అని
అంశం పేరు విడ్రా చేసుకుంటే ఎలా కనెక్ట్ అవుతారు? అది ఆ ఫెయిల్యూర్ ఇప్పటిదాకా కూడా వెంటాడుతుంది. మీరు గమనించండి. 2000 యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంచి పనులు చేయించింది లెఫ్ట్. మీకు ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, గృహహింస చట్టం, అటవీ హక్కుల చట్టం, ఇవన్నీ రావడానికి లెఫ్ట్ ప్రెషర్ కారణం. దాని ఫలితం 2009లో కాంగ్రెస్ అనుభవించింది. కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. కానీ కాంగ్రెస్తో ఈ పనులన్నీ చేయించడంలో ఒక వాచ్డాగా పనిచేసి ఒక న్యూక్లియర్ డీల్ అనే ప్రజలకు సంబంధం లేని అర్థం కాని అంశం పైన విడ్రా అయి ఆ బెనిఫిట్ కూడా లెఫ్ట్ కోల్పోయింది. ఆ మొత్తం దెబ్బతింటూ వచ్చింది. అంటే ఒక ఇష్యూను పట్టుకోవడంలో పావర్టీ ఆఫ్ ఐడియాస్ ఎంత ఘోరంగా ఉంటాయో దీనికి ఉదాహరణ. అండ్ బీజేపీ ఏమో నిరంతరం కొత్త ఐడియాస్ రీఇన్వెంట్ చేసుకుంటుంది. కారణం ఏంటంటే వారికి దే ఆర్ ఇయర్స్ ఆర్ టు ద గ్రౌండ్. అంటే భూమి పైన శబ్దం. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రైలు ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటప్పుడు చూస్తే కనబడదు, కానీ ఆ మెట్ల పైన చెవు పెట్టి ఇట్లా చూడండి, మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. రైలు ఇంకా లేట్ అవుతుందా అంటే పట్టాలు దిగి ఆ పట్టాల మీద చెవు పెట్టేవాళ్ళం. చెవు పెడితే నీకు దూరం నుంచి వచ్చేది కూడా శబ్ద తరంగాలు వినబడతాయి. అంటే కంటికి కనిపించని దూరంలో ఉన్న శబ్ద తరంగాల వల్ల వినిపించేది. అందువల్ల అలా గ్రౌండ్కు రాజకీయ శబ్ద తరంగాలను బీజేపీ పట్టుకుంటుంది. అందువల్ల బీజేపీ ఎమర్జవుతుంది. ప్రతిపక్షాలకు ఆ వ్యూహం అర్థం కాదు ఇప్పటికీ కూడా. ఓట్ చోరీ ఇదే ఇష్యూ జనైన కావచ్చు, కానీ అది ప్రజలందరినీ అన్యాయం రగలిస్తుందా? ప్రజల మౌలికమైన సమస్యలు ఇలా మీద వదిలేసి మీకు అదే మోడీ ఏం చేశాడు? 2014లో అవినీతి పైన తీసుకున్నాడు, రూపాయి పతనం తీసుకున్నాడు, 2G స్పెక్ట్రం తీసుకున్నాడు, సో ఎకానమీ పాలసీ పెరాలసిస్ తీసుకున్నాడు. అంటే డైరెక్ట్గా ప్రజల జీవితాలతో సంబంధం ఉన్న ఇష్యూస్. వీళ్ళు ప్రజల జీవితాల సంబంధం లేని ఇష్యూస్ పట్టుకొని తిరిగితే ప్రజలు ఎట్లా అట్రాక్ట్ అవుతారు అనేది క్వశ్చన్. ఇక హైదరాబాద్ కు మెస్సీని తీసుకొచ్చారు సార్ రేవంత్. మెస్సీ హైదరాబాద్ టూర్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మొత్తం ఒక 2 రోజుల పాటు మెస్సీ మేనియాతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా సంబరంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఈజ్ రైజింగ్, వెల్కమ్ టు తెలంగాణ అంటూ మెస్సీకి సాదరంగా స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి. మెస్సీ టూర్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది సార్. ఇక పొలిటికల్ గా ఈ మెస్సీ టూర్ రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుందా? అంటే ఏది వెంటనే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఉండదు రాజకీయాల్లో, కానీ డెఫినెట్ గా ఒక పబ్లిక్ పర్సెప్షన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ యంగర్ జనరేషన్ లో తీసుకురావటానికి ఇది ఉపయోగపడింది. ఎందుకంటే మెస్సీతో కనెక్ట్ అయ్యే వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న 60 ఏళ్ళోడు కాదు. యంగర్ జనరేషన్ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రపంచ ఫుట్బాల్ సృష్టించిన అత్యున్నతమైన ప్లేయర్. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్లేయర్. మీకు గొప్ప ప్లేయర్స్ ఉన్నారు, మరడోనా ఇలా, కానీ బట్ ఈజ్ ది వరల్డ్స్ ఆర్గ్యుయబ్లీ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్. అందువల్ల మెస్సీ అనే ఉన్న బ్రాండ్ అది. కోలకత్తాలో జరిగిన మిస్టేక్స్ వల్ల, క్యావోస్ వల్ల హైదరాబాద్లో ఎలా జరుగుతుంది అనే ఒక పెద్ద రిస్క్ వచ్చింది. మామూలు రిస్క్ కాదు రేవంత్ రెడ్డి తీసుకుంది. అది కనుక కలకత్తాలో జరిగితే హైదరాబాద్లో జరిగి ఉంటే రేవంత్ రెడ్డి పైకి ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ రాడ్లు, కర్రలు, అన్ని రకాల పేర్లు పదార్థాలు పట్టుకొని దాడి చేసేవాళ్ళు కదా. కానీ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఎప్పుడైతే ఒక నాయకుడు తాను ఏం చేసినా రిస్క్ తీసుకుంటాడో ఆ నాయకుడు సక్సెస్ అవుతాడు. మీకు ఈ రిస్క్ మీకు ఉదాహరణకు రాజకీయాల్లో మీరు చూడండి, ఈటల రాజేందర్ ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడు. వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఓబీసీ నాయకుడు, తెలంగాణలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, ఫైనాన్స్ మినిస్టరు. కానీ తటపటాయించాడు. కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, సొంత పార్టీ పెట్టాలా, ఇండిసిసివ్గా ఉండిపోయాడు. ఫైనల్గా బీజేపీలో చేరాడు. రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అభ్యర్థి కాలేదు. ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పలేదు, బీసీ చేస్తామన్నారు. ఫైనల్గా పార్టీ అధ్యక్ష పదవి రాలేదు. సో ఏది రాలేదు, గమనించండి, మంత్రి పదవి రాలేదు. అదే రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకున్నాడు. టీడీపీలో ఉండి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో ఆయన చేరినప్పుడు మనందరూ తెలుసు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు 50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి చేరి అన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మంత్రులుగా రేవంత్ దగ్గర చేరి జయ జయ హో రేవంత్ అని అంటూ 10 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటారు చూడండి వెంకరెడ్డి. అంటే ఎలా మార్చుకోగలిగారు చూడండి, ఒక రిస్క్ తీసుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుందా?
అసలు రేవంత్ రెడ్డికి వెటరన్స్ ఉండగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వెటరన్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా వెటరన్స్ కదా, వీళ్ళు ఉండగా స్కోప్ ఉంటుందా అవన్నీ ఆలోచించలే. దూకిండు పార్టీలో, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, గెలిచాడు. చూడండి రిస్క్. మూడో రిస్క్, తెలంగాణలో చంద్రబాబు పేరు చెప్తేనే తెలంగాణ సెంటిమెంట్ రగులుతూ ఉంటుంది, బీఆర్ఎస్ దాంట్లో ఆయుధంగా వాడుకుంటుంటుంది. అదొక రిస్క్ తీసుకున్నాడు. నేను చంద్రబాబు అభిమాని, తప్పేంటి, నేను చంద్రబాబు గారు చదువుకున్నా, కాలేజీ దేశం, నాకు చంద్రబాబు అంటే అభిమానమే, తెలుగుదేశం అంటే అభిమానమే. ఈ వైఖరి తెలంగాణ రాజకీయాల్లో తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మీకు మహాకూటమి అప్పుడు చంద్రబాబు నాయుడు భుజాలపై తుపాకి పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాల్చింది. బహిరంగంగా ఈ అసర్స్, ఈవెన్ టుడే అసర్స్, నాకు చంద్రబాబు నాయుడు గౌరవం అయ్యా, ఏం చేస్తాం, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజశేఖర రెడ్డి అభిమానం ఓపెన్గానే, ఎన్నో సీక్రెట్ లేదు, అట్లా కాదు ఇట్లా కాదు అని అన్నాడు. ఇవాళ టుడే చంద్రబాబు సమర్థిస్తాడు. దానివల్ల ఏం జరిగింది మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు వైసీపీకి, జగన్కు వ్యతిరేకంగా రాసే పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్కి అనుకూలంగా రాస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి, చంద్రబాబు టీడీపీ అభిమాన యూట్యూబ్ ఛానల్ అన్నిట్లలో కూడా రేవంత్కి అనుకూలంగా ఉంటాయి. మామూలు అనుకూలంగా ఉండదు, నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో నేను మన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు డిన్నర్కి వెళ్ళాను, సతీ సమేతంగా ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారు కనుక. ఇట్స్ స్టేట్ డిన్నర్, ఏ పార్టీ వ్యవహారం కాదు. సో వెళ్ళినప్పుడు సాంప్రదాయ గౌరవ కర్టసీ కాల్, ముఖ్యమంత్రి కలిసాం, పెద్దలు జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అక్కడే స్పీకర్ ఉన్నారు. సో సీఎంను కలిసాము, చేసాము. ఆ క్లిప్స్, ఫ్యూ సెకండ్ క్లిప్స్ క్యాప్చర్ చేశారు మీడియా. క్యాప్చర్ చేసి 2015 అని రాశారు వాళ్ళకి, 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీకే అరుణ మినిస్టర్. సో ఆ మినిస్టర్ ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో డీకే అరుణకు రేవంత్ రెడ్డికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది, మాటల యుద్ధం. రేవంత్ రెడ్డి ఇక ఆవేశంతో స్టేజ్ మీదకు పరుగులు తీసుడు పెట్టాడు. నేను పక్కనే ఉన్నాను, ఆయన బలవంతంగా చేపట్టి లాగి కూర్చుని పెట్టాడు. అది ఇది కలిపి బాబు గారి అభిమాని అనే ఒక ఛానల్లో తిరుగుతుంది. అసలు ఏమి తిరుగుడు తెలుసా, ఇప్పటికి లక్షల వ్యూస్, మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే బాబు గారి అభిమాని అనే ఛానల్లో వాళ్ళు ఏం లేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్, రేవంత్ రెడ్డి. ఇప్పటికీ నాకు 10 మంది పంపించవచ్చు గ్రూప్లో. ఆ ఛానల్ ఎవరో కూడా నాకు తెలియదు. టీడీపీ వాళ్ళు నన్ను కూడా తిడుతుంటారు రోజు, కానీ ఇక్కడ మాత్రం నన్ను రేవంత్ రెడ్డి పెట్టారు. రేవంత్ రెడ్డి అది మామూలుగా తిరగలేదు. అంటే చూడండి, టీడీపీ ఇకో సిస్టమ్ కూడా మీకు రేవంత్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉంది. అది ఏమైంది, హైదరాబాద్లో ఓడిపోయిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవడానికి కూడా ఉపయోగపడ్డది. అంటే ఎలా జరుగుతుందో చూడండి మీరు. ఇంట్రెస్టింగ్ ఏంటి, రిస్క్ కదా అది, ఆ రిస్క్ తీసుకున్నాడు. దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ రగిలిచ్చినా, గురువు శిష్యుల బంధం అని చెప్పినా, గురువు కోసమే చేస్తున్నాడని ఎన్ని విమర్శించినా రేవంత్ రెడ్డికి అది నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్గా నేను చూడండి. అంటే ఇప్పుడు నేను మీకు 3 ఉదాహరణలు చెప్పిన రిస్క్ తీసుకోవడం అనేది. సో ఈ మెస్సీది కూడా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సక్సెస్ అయితే యంగర్ ఓటర్ కనెక్ట్ అవుతాడు, ఫెయిల్ అయితే డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే మెస్సీ ఏమైందో కలకత్తాలో చూసాం కదా, ఆ రిస్క్ తీసుకున్నాడు. అది కూడా కలకత్తా ఫెయిల్యూర్ కలిసి వచ్చింది. సో ఆ టీం కూడా ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి నాయకత్వంలో సెక్యూరిటీని పెట్టడం కానీ, సో చాలా సమర్థవంతంగా నిర్వహించారు. దానికి తోడు భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్లో దిగి ఫుట్బాల్ ఆడడం, ఇది ఇండియాలో ఎవరైనా చేయగలరా, ఎంతమంది సీఎంలు చేయగలుగుతారు? సో బహిరంగ సభల్లో మాట్లాడతారు, ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడడం అంటే. సో ఏం కనుక బహుశా ఆయన కాలేజ్ డేస్లో ఫుట్బాల్ ఆడిన అనుభవం ఉన్నట్టున్నది. సో అది ఆడాడు. ఎవరితో ఆడాడు? మెస్సీతో. మళ్ళీ రాహుల్ గాంధీని రంగంలో దించగలిగాడు. సో రాహుల్ గాంధీ రంగంలో దించి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గ్యాప్ అని మ్యాపింగ్ చేస్తున్న ప్రత్యర్థుల్ని గౌరవించగలిగాడు. సో ఆల్రెడీ జూబ్లీహిల్స్ విజయం ఉంది, సర్పంచ్ ఎన్నికల్లో పైచేయి సాధించడం ఉంది. ఇప్పుడు దీనికి మెస్సీ యాడ్ అయింది. అంటే మెస్సీ కావాల్సిన దాన్ని మెస్సీ వేసాడు. ఒక రకంగా మెస్సీ అయింది. కోలకత్తాలో మెస్సీ అయితే హైదరాబాద్లో మెస్సీ అయింది అది. సో అంటే ఒక రిస్క్ తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఎలా ఎమర్జ్ కావచ్చు అనటానికి రేవంత్ రెడ్డి క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి బిగ్ డ్యామేజ్ తప్పదు అంటూ ఉన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒకసారి ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది.
ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశ ఉంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలను బయట పెడతా ఉన్నాం. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారం నుండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తా ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను. చాలా సంతోషం. రైట్ సార్, ఇప్పటికైతే కవిత వల్ల ఎలాంటి డ్యామేజ్ బీఆర్ఎస్ కి జరగలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది, అక్కడ కూడా కవిత ఎవరిని కూడా పోటీకి పెట్టలేదు. అండ్ ఎవరు కూడా నాయకులు కవిత వెంట నడిచే పరిస్థితి ప్రస్తుతానికి అయితే లేదు. ఇన్ ఫ్యూచర్ కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా బిగ్ డ్యామేజ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్లుగా జరిగే అవకాశం ఉందంటారు? అది మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు కనుక ఆయనే చెప్పాలి ఎట్లా డ్యామేజ్ అవుతుందో. నాగేశ్వర్ చెప్పలేడు. బట్ ఈ స్టేట్మెంట్ వల్ల ఏమవుతుందంటే కవిత ఎపిసోడ్ ఇది కాంగ్రెస్ క్రియేషన్ అని బీఆర్ఎస్ విమర్శలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ వాదన అదే కదా, కవిత కాంగ్రెస్ తో రేవంత్ తో మాట్లాడుకొని ఈ పనులన్నీ చేస్తోంది అని. సో దానికి ఉపయోగపడుతుంది తప్ప ఎస్టాబ్లిష్ చేసేది ఏమీ లేదు కదా. ఇప్పుడున్న మీరే చెప్పారు, జూబ్లీహిల్స్ లో పోటీ పెట్టలేదు. తర్వాత మీకు యొక్క సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఒక్కరు కూడా, పేరున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కవితతో లేరు. కవిత భారీ ఎత్తున ప్రజలేదో ఎమోషనల్ గా అయ్యో కవితకు అన్యాయం జరిగిందంటూ రోడ్డు మీదకే వస్తలేరు. సో అందువల్ల ఇప్పుడున్న రాజకీయ ఈవెన్ సర్వేలలో కూడా వ్యక్తమవుతుంది కవిత పట్ల భారీ సానుభూతి అయితే ఇప్పటి వరకు లేదు. అయ్యో కవితకు అన్యాయం జరిగిందని. వ్యూహాత్మకంగా చూసినా కూడా కవిత రాంగ్ స్ట్రాటజీ. ఆమె కేసీఆర్ను టార్గెట్ చేయడం లేదు, కేటీఆర్ను టార్గెట్ చేయడం లేదు, ఇష్యూస్ పైన కూడా టార్గెట్ చేయలేదు. ప్యూర్లీ పర్సనల్ ఫ్యామిలీ పంచాయతీ హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేస్తుంది? హరీష్ రావును ఒక్కసారి వేరు చేస్తే మీకు తనకి ఇక తిరుగుండదు, ఫ్యామిలీలో ఒక కేటీఆర్తో పోటీ మాత్రమే ఉంటుంది, అందులో తనకు సరైన వాటా ఆ పొలిటికల్ పవర్లో దొరుకుతుందని ఆమె వ్యూహంలాగా కనబడుతుంది. కానీ ఈరోజు టార్గెట్ హరీష్ రావు చేస్తే రిజల్ట్ ఏముంటుంది? టార్గెట్ రేవంత్ రెడ్డి చేస్తున్నా రిజల్ట్ ఉంటుంది. పోనీయండి టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నా కాస్త రిజల్ట్ ఉంటే అవకాశం ఉంటుంది. టార్గెట్ హరీష్ రావు చేస్తే ఏముంటుంది? తెలంగాణ సమాజంలో పొలిటికల్ క్వశ్చన్ హరీష్ రావును గెలిపించాలా ఓడించాలన్న పొలిటికల్ క్వశ్చన్ ఉందా? ఇక లేదు కదా. తర్వాత హరీష్ రావుకున్న పొలిటికల్ స్ట్రెంగ్త్ కూడా మనం ఇప్పుడు ఇవాళ పత్రికల్లో చూడండి, సిద్దిపేట జిల్లాలో కారుదే హవా. మీకు ఇంత పవర్ఫుల్ పొలిటికల్ క్లైమేట్ లో కూడా తన జిల్లాలో నిలుపుకోగలిగాడు బీఆర్ఎస్ ఆధిక్యతను. మామూలు విషయం కాదు కదా. మీకు కాంగ్రెస్ పార్టీ మొత్తం సర్పంచ్ ఎన్నికలు మిగతా అంతటా కూడా పైచేయి సాధించిన సిద్దిపేట జిల్లాలో మాత్రం హరీష్ రావే నిలబడ్డాడు. సో హరీష్ రావుకు సొసైటీలో కూడా విత్ ఇన్ ద బీఆర్ఎస్ ఫ్యామిలీ కానీ సొసైటీలో కూడా మీకు హరీష్ రావు పట్ల సానుకూలత ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, హరీష్ రావు పైన కవిత చేసే విమర్శలు రైటా రాగా నేను దాజోలికి వెళ్ళడం లేదు, కానీ పొలిటికల్ ఫ్యాక్టర్ చెప్తున్నాను. మీకు కవిత హరీష్ రావు ఇమేజ్ల మధ్య మీరు కంపేర్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను హరీష్ రావు ఇమేజ్ ఇస్ మచ్ మోర్ సుపీరియర్. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావుని టార్గెట్ చేస్తే పొలిటికల్ క్వశ్చనే కాదు కదా. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఏంటంటే పొలిటికల్ క్వశ్చన్. ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే జనం చూస్తారు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ను ప్రశ్నిస్తూ ఒక వీడియో పెట్టడం చూస్తారా? ఎందుకు? దేశంలో మోడీ చేసేది రైటా రాంగ్ అని చూస్తాను తప్ప అఖిలేష్ యాదవ్ చేసే రైటా రాంగ్ అని చూస్తలేడు కదా. యూపీలో ఉండొచ్చేమో. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ అఖిలేష్ యాదవ్ విధానాలు అని చెప్పి చేశారు, కూడా పట్టించుకుంటాడా? మీకు లేదు. ఇంకెవరిదన్నా అసలు పొలిటికల్ క్వశ్చన్ ఏంటి? మెయిన్ పొలిటికల్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ, ఇవి పొలిటికల్ క్వశ్చన్స్. హరీష్ రావు పొలిటికల్ క్వశ్చన్ కాదు. అందువల్ల ఒక పొలిటికల్ క్వశ్చన్ కాన్ దాన్ని తన క్యాంపెయిన్ వస్తువుగా వాడుకుంటే వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్ షీ కెన్ బిల్డ్. అందువల్ల ఇప్పుడున్న వాతావరణంలో అయితే బీఆర్ఎస్ కు ఎఫెక్ట్ చేయగలుగుతుందనే వాతావరణమే లేదు. మీకు ఇటీవల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చూశాం కదా, బీజేపీకి డిపాజిట్ దక్కలేదు, కానీ బీఆర్ఎస్ బలమైన పోటీ ఇచ్చింది. మీకు చివరి 1 వీక్ వరకు ఏ సర్వేలు చూసినా బీఆర్ఎస్ గెలుస్తుందని. స్టార్టింగ్ అయితే మోర్ దెన్ 10% ఉండే అంచనా.
మీకు నేను కనీసం ఒక 5-6 సర్వేలు, అందులో 2-3 ఆథెంటిక్ సర్వేలు కూడా చూశాను. అమెరికాలో ఉన్నప్పుడు నుంచి కూడా ఫాలో అయ్యాను. సో క్లియర్ గా బీఆర్ఎస్ వాజ్ స్టార్టెడ్ విత్ మోర్ దెన్ 10% లీడ్. ఈవెన్ ఎలక్షన్ల 4-5 రోజుల వరకు కూడా బీఆర్ఎస్ లీడ్ ఒక 5-6% ఉండే. బై ఆల్ రీజన్ 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచే సీట్ అది. కానీ లాస్ట్ 1 వీక్ లో మొత్తం నేను అందుకే నా వీడియోలో మీకు ఎలక్షన్ అవుడుతోనే మీకు ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవుడుతోనే ఒక వీడియో పెట్టాను చూడండి, 1,00,000 పైన చూశారు. చివరి నిమిషంలో సీన్ మారిందా, కాంగ్రెస్ దే పై చెయ్యని. సో అక్కడ కాంగ్రెస్ 25,000 మెజార్టీతో గెలిచింది. అందువల్ల బీఆర్ఎస్ ఓడిపోవచ్చు జూబ్లీస్, బట్ ఇట్ హాస్ గివెన్ ఎ స్పిరిటెడ్ ఫైట్, అందులో డిస్ప్యూట్ లేదు. అది మీకు అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తిని బీఆర్ఎస్ స్పిరిటెడ్ ఫైట్ రిఫ్లెక్ట్ చేసింది. అయితే అది మేనేజబుల్ డిస్కాంటెంట్. అసంతృప్తి 2 రకాలు ఉంటుంది. మేనేజబుల్ లెవెల్ ఆర్ అన్మేనేజబుల్ లెవెల్ ఉంటుంది. మన కడుపులో ప్లేస్తుంది. మేనేజబుల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అట్టనే పండుకుంటాం. కాస్త అన్మేనేజబుల్ అయితే టాబ్లెట్ వేసుకుంటాం. ఇంకా అన్మేనేజబుల్ అయితే హాస్పిటల్ పోతాం. కడుపులో ఇట్లా నొప్పి ఎవడుతో హాస్పిటల్కి పరిగెత్తాం కదా. అట్లా డిస్కంటెంట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మేనేజబుల్ ఉంటుంది, అన్మేనేజబుల్ ఉంటుంది. ఇక మేనేజబుల్ అంటే ఏంటిది, ఓ టాబ్లెట్ వేసుకుంటే ఆ డిస్కంటెంట్ పోతుంది. ఇక అన్మేనేజబుల్ వెళ్ళింది అనుకో, టాబ్లెట్ కాదు సర్జరీ చేసిన పోదు. అది దాని డిఫరెంట్ స్టేజ్. గా ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటూ పోయి కడుపు నొప్పి ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పట్ల. అందుకే టాబ్లెట్లు ఒక టాబ్లెట్ కాదు, యాంటీబయాటిక్లు, క్యాప్సుల్స్, మీకు స్ట్రెంత్, రకరకాల ఒక 1/2 రకాల ఔషధాలు రేవంత్ రెడ్డి వేశాడు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకోగలిగారు 25,000 మెజార్టీతో. సో దట్ డజన్ మీన్ కడుపు నొప్పి లేదని కాదు కదా, కడుపు నొప్పి ఆగింది, లేకపోతే లేదని కాదు. సో అలాగే రాజకీయాలు లేదంటే బీఆర్ఎస్ షోన్ ఇట్స్ ఎబిలిటీ. ఈవెన్ ఇప్పుడు చూడండి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కూడా మీ కాంగ్రెస్ కు బలమైన పోటీ ఎవరిచ్చారు, బీజేపీ వల్ల ఎక్కడ, బీఆర్ఎస్ ఇచ్చింది. మరి కవిత డ్యామేజ్ ఉంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో నిలబడగలుగుతుందా? మీకు కేటీఆర్ అన్నది కరెక్ట్. అది కేటీఆర్ కు ముందు వాస్తవం నేనే అన్నా. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ లో 2 ఫైట్లు జరిపింది. ఒకటి కాంగ్రెస్ పైన ఫైట్, అందులో ఓడిపోయింది. కానీ ఇంకో ఫైట్ బీజేపీ పైన అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్, అందులో బ్రహ్మాండంగా గెలిచింది. సో జూబ్లీ హిల్స్ టోటల్ గా ఓటమని అనలేవు. 2 పొలిటికల్ ఫైట్ లో, ఒక పొలిటికల్ ఫైట్ లో ఓడింది, మరో పొలిటికల్ ఫైట్ 2028 కి ఉపయోగపడాల్సిన పొలిటికల్ ఫైట్ లో బీఆర్ఎస్ గెలిచింది. మామూలు గెలుపు కూడా కాదు అది. బీజేపీ అసలు అడ్రస్ కూడా లేదు. అందువల్ల ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మళ్ళీ కూడా ఆ సెకండ్ ఫైట్ లో గెలిచింది. అందువల్ల బీఆర్ఎస్కి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లోనైతే కవిత తన విమర్శల ద్వారా కొంత కలకలం సృష్టించగలుగుతోంది, కానీ అది ఇమాజినేషన్ అయితే క్యాచ్ చేయలేకపోతుంది. తర్వాత మరో ముఖ్యమైన సమస్య ఏంటి, ఇవన్నీ ఇప్పుడు కవిత ఆరోపిస్తుంది బీఆర్ఎస్ నాయకుల అవినీతి. అవన్నీ జరుగుతున్నప్పుడు కవిత ఎక్కడ ఉన్నారు? బీఆర్ఎస్ లో ఉంది. ఒక్క రోజైనా ఎక్కడన్నా తన డిసప్రూవల్ వ్యక్తం చేసిందా? నేను పార్టీలో ఉన్నా కనుక బయట పెట్టద్దని ఒప్పుకుంటారా జనం? ఎక్కడో చోట యూ హ్యావ్ టు షో సంథింగ్ కదా. ఆఖరికి ఉద్యమ కాలంలో వసూలు చేశారు అనేది మొదలు అన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ నిజమైనా కూడా అందులో భాగస్వామ్య కవిత లేదా దానిపైన పోరాడిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతాయి కదా. భాగస్వామి అనే భావన ఉందా లేదా పక్క పెడదాం, పోరాడింది అనేది ఎక్కడా లేదు కదా. అందువల్ల ఏ రకంగా నరేటివ్ హౌ విల్ ఇట్ క్యాచ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్? అందువల్ల ఇప్పటికిప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశించవచ్చు కాంగ్రెస్ నాయకుడిగా బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగలాలని కోరుకుంటాడు కనుక, సో ఆ కోలుకోలేని దెబ్బ తగిలింది కవిత వల్ల అనొచ్చు. నా అంచనా అయితే ఇప్పటివరకు దెబ్బ కూడా తగలే. ఒక పబ్లిక్ డిస్కోర్స్ లో ఒక పాయింట్ ఆఫ్ ఎంబరాస్మెంట్ గా కేసీఆర్ బిడ్డ కదా, ఎంత కాదన్నా తనయ్య కదా, బిడ్డ బాగా దూరం అయితే ఎవరైనా బాధ ఉంటుంది. ఆ రకంగా మానసికంగా కేసీఆర్ కు కాస్త క్షోభ కలిగించడానికి ఉపయోగపడింది తప్ప సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఇంపాక్ట్ అయితే ఉందని నేను అనుకోరు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఐ విల్ నెవర్ గెస్. రైట్ సార్. ఇక ఫైనల్ గా మా నీళ్లు మాకే అంటూ మళ్ళీ రంగంలోకి దిగబోతూ ఉన్నారు సార్ కేసీఆర్. నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. సార్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సక్సెస్ సాధించింది. మళ్ళీ అదే సెంటిమెంట్ ను బీఆర్ఎస్ ప్రయోగిస్తోందా? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఇదేనా కేసీఆర్? అంటే వాస్తవంగా 2028లో మీకు 2023లో ఓడిపోయినప్పటి నుంచి ఇదే మొదలు పెట్టారు. ఫస్ట్ నల్గొండలో కృష్ణా నది జలాల్ని అప్పచెప్పారని అటాక్ పెట్టారు. చంద్రబాబు నాయుడుతో రేవంత్ కున్న సాన్నిహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్తున్నారన్నారు. సో ఇది మొదటి నుంచి కూడా ఆ థీమ్ పైన బీఆర్ఎస్ వర్కౌట్ చేస్తూనే ఉన్నది.
అది గమనించిన కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు మీదనే ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టుకు పోతామంటున్నారు నల్లమల్ల సాగర్, పోలవరం నల్లమల్ల సాగర్. సో అందువల్ల ఆ జాగ్రత్త కాంగ్రెస్ తీసుకుంటోంది. అంటే మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ ఈ సెంటిమెంట్ రగిలిస్తుందేమో అనే అనుమానంతో రైజ్ చేస్తూనే ఉన్నారు. ఆ జాగ్రత్త పడుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి కూడా తానేదో తెలంగాణ సెంటిమెంట్కి సంబంధం లేని వ్యక్తి నేను బీఆర్ఎస్ చెప్పదలుచుకున్నది కనుక ఆ జాగ్రత్త కూడా పడుతోంది. ఇప్పుడు మీకు రకరకాల తెలంగాణ సింబల్స్ను మీకు సమర్థవంతంగా అంటే కేసీఆర్ వదిలేసిన తన ఇగో వల్ల వదిలేసినటువంటి వాటి ఇప్పుడు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం చేయడం కానీ, అందశ్రీ పట్ల చూపిన గౌరవం కానీ, ఇవన్నీ ఒక ఫ్యాక్టర్. కోదండరాంకు గౌరవం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 బహుమానాలు ప్రకటించడం కానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద తెలంగాణ ఐడెంటిటీలో బీఆర్ఎస్ వదిలేసి తన ఇగో వల్ల లేదా తన ప్రయోజనాల వల్ల వదిలేసినటువంటి ఆ అస్తిత్వాన్ని కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అయినా బీఆర్ఎస్కి ఏంటంటే ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే ఒక మొదటి సమస్య వచ్చింది. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పేరుబంధమే కాదు పేగుబంధాన్ని కూడా తెచ్చుకున్నారని మొదలుపెట్టారు. ఫక్త్ రాజకీయ పార్టీ అయింది అని ప్రకటించిన రోజే తెలంగాణ అస్తిత్వానికి నిర్వీర్యం చేశారు. ఎందుకంటే ఫక్త్ రాజకీయ పార్టీ అయినాక సెంటిమెంట్ ఎక్కడిది, తెలంగాణ అస్తిత్వం కాదు కదా. సో ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమం కూడా మనం చూసాం. సో అందువల్ల మీకు అనేక క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ను రాజకీయంగా వాడుకున్నారే తప్ప ఆ సెంటిమెంట్కి ఏం నిలబడ్డారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి చూడండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక రంగస్థలంగా చేసుకొని రేవంత్ రెడ్డి ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం అయితే తెలంగాణ ఉద్యమానికి ఊయల్లాగా ఉపయోగపడిందో అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై అవుతున్నాడు. సో అందువల్ల మీకు ఆ స్కోప్ ఎంతవరకు దొరుకుతుంది. ఫక్త్ రాజకీయ పార్టీ అయ్యాక దీన్ని రాజకీయ ఎత్తుగడగా బాగానే చూస్తారా అనే క్వశ్చన్ ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పని విధానం పైన ప్రజల తీర్పులు ఉంటాయి తప్ప ఇంకా తెలంగాణ సెంటిమెంట్ల పైన ప్రజల తీర్పులు ఉంటాయా అనేది ఒక క్వశ్చనే. సో ఏ మేరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు 10 ఏళ్ల తర్వాత అనే క్వశ్చన్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. బట్ బీఆర్ఎస్ కు మరో అస్త్రం లేదు కదా. బీఆర్ఎస్ కు అస్త్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ఉపయోగించుకోవడము, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము. ఈ రెండు జూబ్లీహిల్స్ లో నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళకు దే హ్యావ్ టు ఇన్వెంట్ సమ్ నెరేటివ్ కదా. అందువల్ల అందులో భాగంగానే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు అనే ఆ డైమెన్షన్ తీసుకొచ్చారు. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది అన్న భావన కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ ఫీల్డ్ ఏమో మారిపోయింది. ఇప్పుడు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్లో స్పిన్ బౌలర్లు దించుతూ ఉపయోగపడుతుంది, పేస్ బౌలర్లకు అనుకూలమైన పిచ్లో పేస్ బౌలర్ దించుతూ ఉపయోగపడుతుంది. తెలంగాణ సెంటిమెంట్కి అనుకూలంగా తెలంగాణ పాలిటిక్స్ పిచ్ ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.